2 రోజులు, కొన్నిసార్లు 3 రోజులు కూడా వాష్రూమ్కి వెళ్లకుండా ఉంటావు. కానీ ఫోన్ మాత్రం తప్పకుండా స్క్రోల్ చేస్తావు. అప్పుడు నీ శరీరం లోపల స్క్రోల్ అవుతున్న ప్రమాదం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ విషయం గురించి ఎవరు ఓపెన్ గా మాట్లాడరు. బట్ మోషన్ ప్రాబ్లం పైన అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ మోషన్ ప్రాబ్లం అనేది జోక్ కాదు. ఇది మీ శరీరం ఇస్తున్న ఒక చివరి హెచ్చరిక లాంటిది. మన శరీరము ఒక నది లాంటిది. నదిలోని నీరు గనక ప్రవహించకుండా ఆగిపోయిందనుకో ఎలా ఉంటుంది? ఆ నీరు అనేది మురికిగా మారుతుంది రాను రాను, అండ్ దుర్వాసన కూడా వస్తుంటుంది కదా. అలాగే మన బాడీలోని వ్యర్థమైన పదార్థాలు అండ్ మలం గనక బయటికి వెళ్ళలేదనుకో అది పేగుల్లో చేరి మురికి మొదలవుతుంది. మలం అనేది పేగుల్లో చిక్కుకుంటుంది. అది నీటిని పీల్చుకొని రాను రాను గట్టిగా ఒక రాయిలాగా మారుతుంది. అంటే లోపల ఒక టైం బాంబ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే పేగులు విస్తరిస్తాయి అండ్ విషపూరితమైన పాయిజనస్ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి. శరీరం మొత్తం ఇన్ఫెక్టెడ్ అవుతుంది. అప్పుడు మీ శరీరం ఊరుకోకుండా అరుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది అని. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉబ్బినట్టుగా బరువుగా ఉంటుంది అండ్ అదుపు లేని గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఎప్పుడూ అసౌకర్యంగానే ఉంటుంది. తినడానికి కొన్నిసార్లు ఇష్టం అనిపించదు. నోరు కూడా చేదుగా ఉంటుంది. కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టదు. శరీరం చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. మోషన్ బలవంతంగా ప్రెషర్తో వెళ్ళడానికి ప్రయత్నిస్తే దానివల్ల పైల్స్ అండ్ ఫిషర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వీటి వల్ల ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన యుద్ధం చేయాల్సి ఉంటుంది. సో దీన్ని గనక నెలల తరబడి ఇగ్నోర్ చేసేస్తే ఇది పెద్ద పేగు మీద ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మెడికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ క్రోనిక్ కాన్స్టిపేషన్ ఉన్న వ్యక్తిలో కొలన్ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంది. సో దీనికి నీ చేతుల్లో 95% సొల్యూషన్ ఉంది. ఈ 3 సింపుల్ హ్యాబిట్స్ మీ లైఫ్ ని కంప్లీట్ గా మారుస్తాయి. రోజుకి 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం అనేది తప్పకుండా పాటించండి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు ఒక 1/2 లీటర్ వరకు తీసుకోండి. ఇది మీ ప్రేగులకి ఒక జెంటిల్ అలారం లాగా పనిచేస్తుంది. అండ్ రోజు తినే ఆహారంలో ఒక పపాయ అండ్ మీకు ఇష్టమైన 2 ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. అండ్ తినే ప్రతి ఆహారంలో 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోండి. అండ్ ఉదయం 7 నుంచి 8 గంటలకి ఒక ఫిక్స్డ్ వాష్రూమ్ టైం పెట్టేసుకోండి. అండ్ ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 మినిట్స్ వాక్ చేయండి. సో ఈ రొటీన్ కనుక మీరు 7 రోజులు ఫాలో చేయండి. అండ్ 3 రోజులు కనుక మోషన్ రాకపోతే అండ్ మలంలో రక్తం కనిపిస్తే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోని చూసి కేవలం స్క్రోల్ మాత్రమే చేయకుండా ఈ వీడియో చూసినప్పుడు నీకు గుర్తొచ్చిన వ్యక్తికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.